హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చి సండే స్పెషల్ ఉల్లిపాయ పప్పు అండ్ ఫిష్ ఫ్రై. సో ఫస్ట్ దానికోసం కుక్కర్ గిన్నెలో 2 టీ గ్లాసెస్ కందిపప్పు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. ఈలోపు ఈ కందిపప్పు నానేలోపు మనము ఫిషెస్ అన్నిటిని మ్యారినేట్ చేసుకుందాం. సో దానికోసం నేను 4 ఫిష్ పీసెస్ తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అండ్ దెన్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్. అండ్ దెన్ 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్. సో ఇవన్నీ యాడ్ చేసేసుకొని మంచిగా ఫిషెస్ అన్నిటికీ మసాలా అంతా ఫిష్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దీని అంతా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకు అదంతా మంచిగా మ్యారినేట్ అయిపోతుంది. సో ఇది మా అత్తమ్మ స్పెషల్. సో మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఫిష్ ఫ్రై ఓకే, ఉల్లిపాయ పప్పు వినుంటారు కదా, సో అది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ ఫిషెస్ అంతా మంచిగా కలిపేసుకొని మ్యారినేట్ చేసేసుకొని ఈలోపు మనం స్టవ్ మీద పప్పు పెట్టేసి పప్పు కుక్ చేసుకుంటూ ఉండాలి. పప్పు కుక్ అవుతున్నప్పుడు మనము ప్యారలల్గా ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్, తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని దీని ఉల్లిపాయ పప్పుకి ఏంటంటే ఉల్లిపాయ కదా మెయిన్ ఇంగ్రీడియంట్. సో 2 ఉల్లిపాయలు మంచిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిర్చి మంచిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 5-6 చిన్నుల్లిపాయ రెబ్బలు మంచిగా దంచుకొని అవి యాడ్ చేసుకొని ఈ చిన్నుల్లిపాయ రెబ్బలకు 1 మినిట్ అట్లా వేగిన తర్వాత ఎండుమిరపకాయ, 3 ఎండుమిరపకాయలు తుంచుకొని ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, తాలింపు గింజలు ఉంటాయి కదా అవన్నీ యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఏంటంటే ఇక్కడ మేము ఇవాళ అత్తయ్య ఆవకాయ పచ్చడి పెట్టారు. సో అది కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను. నేను మీకు ఆవకాయ పచ్చడి రెసిపీ కావాలంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను మీకు అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయించి అత్తయ్యతో మీకు పెడతాను అనమాట. సో ఇక్కడ ఇవన్నీ ఎగిపోతున్నాయి కదా, చూసారు కదా ఎగుతున్నాయి కదా తాలింపు గింజలన్నీ. సో ఇప్పుడు ఇందులోనే ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేస్తారు అత్తయ్య. చూడండి ఇక్కడ సో ఆనియన్ ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి కలిపేసుకుంటే మనకి కింద ఉన్న తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు అవన్నీ మాడకుండా ఉంటాయి. మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వేసిన తర్వాత చూపిస్తా చూడండి అత్తయ్య ఇక్కడ మంచిగా కలుపుతున్నారు చూడండి. సో ఈ కాంబినేషన్ బాగుంటుంది ఉల్లిపాయ పప్పు అండ్ ఫిష్ ఫ్రై. సో ఇది అంతా కొంచెం ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం అండ్ దెన్ 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేయాలి. ఈ లోపల ప్యారల్గా పప్పుకి ఏంటంటే విజిల్ పెట్టద్దు, విజిల్ పెట్టుకుని నార్మల్గా కుక్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తుంది చూడండి అత్తయ్య మంచిగా పప్పు ఉడుకుతుంది. ఈ లోపు మన తాలింపు కూడా రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ తాలింపు అయిపోయిన తర్వాత ప్యారల్గా ఫిష్ ముక్కలు కూడా వేయించేసుకుంటారు. చూపిస్తారు అది కూడా చూడండి. సో ఇప్పుడు ఎంత వేగిన తర్వాత పప్పుని ఇందులోకి యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేస్తే మన ఉల్లిపాయ పప్పు అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఫిష్ ఫ్రైకి మనం మ్యారినేట్ చేసి పెట్టిన ఫిషెస్ ఉన్నాయి కదా అవి ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఒక చిన్న కడాయి పెట్టేసి ఒక చిన్న బాండీ పెట్టేసి అందులో ఫిష్ ముక్కలు 2 ఫిష్ పీసెస్ వేసుకొని కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసి ఒక్కొక్క పీసెస్ని మంచిగా వేపుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఒక ఫిష్ని వేపడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది. మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. సో ఇవాళ స్పెషల్స్ వచ్చేసి ఉల్లిపాయ పప్పు,
ఇవాళ పెట్టిన ఆవకాయ పచ్చడి అండ్ ఫిష్ ఫ్రై అండ్ వేడి వేడిగా అన్నం.